రీప్రోగ్రామింగ్ చేయాలి. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు. ఇక నుంచి సత్యం తెలుసుకున్నాం మనం. ఒక గొప్ప గురువు మన జీవితంలోకి వచ్చాడు, ఒక గొప్ప పుస్తకం వచ్చింది, ఒక ఆత్మ విద్య మనకు అర్థమైంది, మైండ్ ఎట్లా పనిచేస్తుందో అర్థమైంది, మన జీవితంలో సృష్టి ఎట్లా సృష్టింపబడుతుంది, లయం ఎట్లా అవుతుంది, స్థితి ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలిసింది. సృష్టి, స్థితి, లయం. మీ జీవితంలోకి ఒక వస్తువును ఆకర్షించిండ్రు అంటే దాని సృష్టి అంట. అది ఒక సంవత్సరం పాటు ఉందనుకోండి, దాని స్థితి అంట. సంవత్సరం అయిపోయిన తర్వాత అది పోయింది అనుకోండి, దాన్ని లయము అంట. ఈ మూడు మీరే చేసిండ్రు. మీ జీవితంలోకి రావాలంటే మీరు ఒప్పుకోవాలి. మీరు సృష్టిస్తేనే వస్తుంది. నెక్స్ట్ వచ్చింది ఎన్ని రోజులు ఉండాలా, మీరే దానికి మళ్ళీ శక్తినివ్వాలి, ఇస్తేనే అది ఎన్ని రోజులు ఉండాలనేది ఉంటుంది. సరే హఠాత్తుగా మాయమైపోయింది, వచ్చినట్టే వచ్చి మాయమైపోయింది, మీరు ధ్యాస తీసేసిండ్రు, దానికి తగినంత శక్తిని ఇవ్వలేదు.